నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చంద్రబాబు గాడు వాడు పవన్ కళ్యాణ్, పోలీసులు దేంట్లోనే దూకి చావండి. ఈ టైటిల్ చూస్తే ఖచ్చితంగా నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే నేను అన్నానేమో అనుకుంటారని. కాదు, యాక్చువల్లీ ఈ మాటలన్నీ అన్నది రోజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఈ వ్యాఖ్యలు చేశారు తాజాగా. సో ఆవిడ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు అని అంటే కనుక, ఆవిడ పిన్నెల్లి బ్రదర్స్ని పరామర్శించడానికి నెల్లూరు జైలుకు వెళ్ళారు. జైలుకు వెళ్ళి పిన్నెల్లి సోదరుల్ని పరామర్శించి చక్కగా ఇంటికి వెళ్ళిపోతే అసలు ఆవిడ రోజా ఎందుకు అవుతారు? ఆవిడ బయట ప్రెస్ మీట్ పెట్టారు. మీడియానంతా చూసేసరికి చానాళ్ల తర్వాత బయటకు వచ్చారు కదా, ఈ మధ్య అసలు బయట కనిపించడం లేదు. ఎప్పుడైనా కనిపిస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం. మొన్న ఆ మధ్య ఒక నెల రోజులు అవుతుందా లేకపోతే 15 రోజులు అవుతుందో, ఆ మధ్య తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీలు, ఎంపీటీసీలు వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యారు. నగరి నియోజకవర్గంలో నిండ్రా, విజయపురంకి సంబంధించిన ఎంపీటీసీలు. అప్పుడు వాళ్ళని పట్టుకొని అమ్మ అబ్బాయికి పుట్టిన వాళ్ళైతే ఇట్లా చేయరు, వీళ్ళు పొలిటికల్ బఫూన్స్ అని చెప్పేసి పుట్టుకల్ని కూడా అవహేళన చేసేలాగా, అవమానించేలాగా ఒకళ్ళ పుట్టుక గురించి నీచమైన వ్యాఖ్యలు చేశారు రోజా. సో అదైపోయింది అనుకుంటే, ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని గాడు అని మాట్లాడింది. అలాగే ఇక్కడ జనసేన పార్టీ అధినేత, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని పట్టుకొని వాడు అని మాట్లాడింది. సో ఇలాగా రోజా తన నోటికి మరోసారి పని చెప్పింది. కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. జనరల్గా మనం ఎప్పుడైనా పొరపాటుగా మాట్లాడితే ఐఎమ్ సారీ, ఐ రిపీట్ అని చెప్పేసి ఇంకొకసారి రిపీట్ చేస్తాం దాన్ని. నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మరోసారి పలుకుతాం. ఆయన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అనాల్సింది పోయి ఆడు పవన్ కళ్యాణ్ అనో లేకపోతే వాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అంటే తర్వాత దాన్ని సరి చేసుకుని ఆయన పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మాట్లాడతాం. డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు అని చెప్పేసి ఆ స్పీచ్ని కంటిన్యూ చేస్తారు, ఆ ప్రెస్ మీట్ని కంటిన్యూ చేస్తారు. కానీ రోజా దాన్ని ఎక్కడా సరి చేసుకోలేదు. సరి చేసుకోకుండానే ఆ ప్రెస్ మీట్ని అలాగే కంటిన్యూ చేస్తూ వెళ్ళారు. అంటే ఇక్కడ రోజా వాంటెడ్గా మాట్లాడారు, ఏదో పొరపాటుగా మాట్లాడింది కదా, దాన్ని తీసుకుని నువ్వు ఎందుకు అలాగా ఓ పెద్ద వీడియో చేస్తున్నావు, దాన్ని సీన్ క్రియేట్ చేస్తున్నావు ఎందుకు అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు. కావాలంటే మీకు ఒకసారి వినిపిస్తాను, వినండి. రోజా ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది ఒకసారి. చంద్రబాబు నాయుడు గెలిపించింది ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమేనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమేనా నువ్వు కూటమిలో చేరింది? చూశారు కదా, ఇది రోజా తీరు, రోజా వ్యవహార శైలి. ఆవిడెక్కడా కూడా పొరపాటుగా మాట్లాడిందని చెప్పేసి నేను అనుకోవటల్లా. ఆవిడ కావాలనే పవన్ కళ్యాణ్ని అలాగే నారా చంద్రబాబు నాయుడిని కించపరుస్తూ, అవహేళన చేస్తూ, అవమానిస్తూ మాట్లాడింది. అంటే చంద్రబాబు నాయుడు అంటే మీకు ద్వేషమేమో వ్యక్తిగతంగా, అందుకే ఆయన ఒకప్పుడు జైలుకు వెళ్ళినా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా ఆయన మీద కేసులు పెట్టి జైలుకు పంపించినా కానీ మీరు టపాసులు కాల్చుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు. సో ఆ అక్కసు మీకు ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి మీరు గౌరవం ఇవ్వాలని మీకు ఉన్నా లేకపోయినా ఆ సీటుకు మీరు గౌరవం ఇచ్చి తీరాలి. రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేత అయ్యున్నప్పటికీ కూడా ఆవిడకి అంటే తెలుగుదేశం పార్టీ అని ఇష్టం ఉన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆవిడ గౌరవం ఇచ్చి తీరాల్సిందే ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కాబట్టి. ఇక పవన్ కళ్యాణ్ విషయం కూడా, ఆయన కూడా జనసేన పార్టీ అధినేత. ఆయనంటే మీకు ఎందుకు పడదో తెలియదు. మేబీ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే. మరి ఆయన ఏమన్నా మిమ్మల్ని అప్పట్లో తన పక్కన హీరోయిన్గా పెట్టుకోలేదని అక్కస్ ఏమైనా ఉందా? కనీసం ఐటెం సాంగ్గా, స్పెషల్ సాంగ్ అయినా ఇవ్వకపోయాడే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి మీలో ఏమైనా క్రోధం ఇమిడిపోయి ఉందా తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ని ఎందుకు మీరు పదే పదే టార్గెట్ చేస్తున్నారా అనేది ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. గతంలో కూడా రోజా మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి, వాడు పవన్ కళ్యాణ్, వీడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గతంలో కూడా మాట్లాడారు. ఇక పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ గతంలో ఆవిడ చేసిన మరో వ్యాఖ్య ఏంటంటే, సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని చెప్పేసి మాట్లాడింది. అంటే అంతా ఆవిడిష్టమేనా? రాజ్యాంగం ఆవిడ రచించుకున్నారా? ఆవిడ చేతుల్లో మొత్తం రాజకీయం నడుస్తుందా? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే కాల పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ రాకుండా ఆపడాన్ని. మొత్తం 21 సీట్లకు పోటీ చేస్తే 21 సీట్లు గెలిచి అసెంబ్లీకి అడుగుపెట్టారు. ఇక్కడ 21లో సగం కూడా ఉందా లేదా అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. సో ఆ 11 మంది గెలిచినా వాళ్ళు కూడా అసెంబ్లీకి రావటం లేదు.
అసెంబ్లీకి రాకుండా పోయింది ఎవరు? అసెంబ్లీ గేటు కూడా తాకడానికి అవకాశం లేకుండా చేసుకున్నది ఎవరు? రోజా కదా. పవన్ కళ్యాణ్ని ఆ స్థాయిలో టార్గెట్ చేయటం వల్లే ప్రజలందరికీ కూడా రోజా మీద ఒక రకమైన యావగింపు, అసహ్యం, ద్వేషం పెరిగిపోయాయి. ఆవిడ చేతులారా చేసుకున్నారు. ఆవిడ తన గురించే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా రోజా మరొక కారణంగా చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి, అలాగే ఇసుక, మద్యం స్కాములు ఇలాంటివన్నీ ఒకెత్తు అయితే, ఆయన పేట్రేగిపోయి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద, జనసేన పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఒక రకమైందైతే, రోజా లాంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి, జనసేన పార్టీ వాళ్ళ మీదకి వదిలి వాళ్ళ నోటితోటి ఇబ్బందికరమైన పదజాలాన్ని, అసలు ప్రెస్ మీట్ వాళ్ళు పెడుతున్నారంటే చెవుల్లోంచి రక్తం వస్తుందేమో అన్నంతగా భయంకరమైన పదజాలాన్ని వాళ్ళతో ఉపయోగించేలాగా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకి తానే వైసీపీకి ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఒక రోజా, ఒక కొడాలి నాని, ఒక కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఒక అంబటి రాంబాబు, జోగి రమేష్, వల్లభనేని వంశీమోహన్, వీళ్ళు సరిపోరా వైసీపీ ఓటమికి? వాళ్ళలో ముందు వరుసలో చైరేసి కూర్చోబెట్టాలి. ఈ బూతుల పంచాంగానికంటే ఖచ్చితంగా ఆ ముందు వరుస చైర్లో రోజా కూడా ఉంటారు. రోజా ఎన్ని మాటలు మాట్లాడారో అందరికీ తెలుసు. అయితే ఆవిడని మాత్రం ఎవ్వరు ఏమనకూడదు. ఎవరైనా ఏమన్నా అన్నారా ఖచ్చితంగా వెంటనే కన్నీడు అందుకుంటుంది. అంటే సెంటిమెంట్ సీన్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఎందుకు ఎట్లయినా కానీ 100 సినిమాల్లో నటించిన నటి కదా, 100 సినిమాల్లో హీరోయిన్గా చేశానని చెప్పుకుంటారు కదా ఆవిడ. సో ఆవిడకి సెంటిమెంట్ పండించడం కూడా పెద్ద కష్టమేం కాదు కదా. అయితే ఒక మహిళ ఉండి ఆవిడ ఎలాంటి మాటలు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అంటే, రేపులు జరిగాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిరసనలు చేస్తూ ధర్నాలు చేస్తుంటే 1-2 రేపులకు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు అని మాట్లాడింది. ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళ మాన ప్రాణాలు, శీలం గురించి మాట్లాడాల్సిన మాటలేనా రోజా మాట్లాడింది అని చెప్పేసి అప్పట్లో అంతా ముక్కును వేలేసుకున్నారు. ఇక ఆవిడ మాత్రం తన పిల్లల్ని ఎలాంటి విమర్శలు చేయకూడదని చెప్పేసి ఆవిడ నెత్తి మీద నీళ్లకుండ పెట్టుకుంటుందో ఏమో తెలియదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్యాప్ తిప్పితే నీళ్ళు వచ్చేసినట్టు ఆవిడ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. నా పిల్లల్ని ఇలా కించపరుస్తూ మాట్లాడారు, నా ఫోటోల్ని రకరకాలుగా మార్ఫింగ్ చేసి నా కొడుక్కే పంపించారు, నా కొడుకు ఎంత బాధపడిపోయాడో అని చెప్పేసి మాట్లాడతారు. అయితే ఈవిడ మాత్రం ఎదుటి వాళ్ళని ఎలాగ విమర్శిస్తారంటే, మా అవ్వని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు అని అడగటం కాదు అని చెప్పేసి వెటకారం చేస్తారు. అంటే మగవాళ్ళకి మాత్రం మనసు ఉండదు, ఆడవాళ్ళకి మాత్రమే మనసు ఉంటుంది. మగవాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఉండదు, ఆడవాళ్ళకి మాత్రమే పిల్లల మీద ప్రేమ ఉంటుంది. రాజకీయ నాయకులు మగవాళ్ళైతే ఒకలాగా ఉండాలి, అసలు మనసు పాడు ఏమి లేకుండా బ్రతకాలి, ఫీలింగ్స్ ఏమి లేకుండా బ్రతకాలి, బాంధవ్యాలు బంధుత్వాలకి విలువ ఇవ్వకుండా బ్రతకాలి. ఆడవాళ్ళకి మాత్రం అవన్నీ ఉంటాయి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు. అయితే మీరు తిట్టొచ్చు, కానీ మిమ్మల్ని తిట్టకూడదు. బండారు సత్యనారాయణ మీ గురించి 4 వ్యాఖ్యలు చేయగానే ఎలా కన్నీరు పెట్టుకున్నారో మర్చిపోయారా? సో ఇవన్నీ కూడా రోజా గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో. సో ఇక ప్రస్తుతం రోజా మాట్లాడిన మాటలు అంటే పోలీసు వ్యవస్థను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే సీనియర్ పొలిటీషియన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన 2024 ఎలక్షన్ల టైంలో ఈవీఎంని పగలగొట్టారు. ఈవీఎంని పగలగొట్టిన దాన్ని కూడా ఆవిడ సమర్థించారు. ఈవీఎం అంటే రెగ్గింగ్ జరుగుతుంటే అది తట్టుకోలేక ఆయన ఈవీఎంని పగలగొట్టారట. రెగ్గింగ్ జరిగితే ఏం చేయాలో, చట్ట ప్రకారం ఎలా ప్రొసీడ్ అవ్వాలో రోజాకి తెలియదా? బీయింగ్ ఏ పొలిటీషియన్ ఆవిడ ఏం చేస్తున్నారు? ఈవీఎంకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం? ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, అది ఎలా మర్చిపోయారు రోజా? ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారు? సో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తోట చంద్రయ్య మర్డర్ కేసు గురించి ఆవిడ మర్చిపోయారా? తోట చంద్రయ్య జై జగన్, జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేదు అని చెప్పేసి నడి రోడ్డు మీద ఆయన పీక కోసిన విషయం మర్చిపోయారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లలో సృష్టించిన విధ్వంసం గురించి మర్చిపోయారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాచర్లలో ఉండడానికి లేకుండా తరిమి కుట్టేసిన విషయం మర్చిపోయారా? జోలకంటి బ్రహ్మానందరెడ్డి అడుగుపెట్టిన తర్వాత కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ తిరిగి మాచర్లలోకి వచ్చింది. సో ఇవన్నీ మర్చిపోయి ఎలా మాట్లాడతారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటబడుతున్నారట, ఇరికించారట కేసుల్లో. ఈనాడులోనే రాశారట. ఈనాడు ఎప్పుడు రాసింది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతర్గత కుమ్ములాటలో చనిపోయారని వాళ్ళు చనిపోయిన తర్వాత రోజు రాసింది. కానీ నిజాలు ఎప్పుడు బయటపడ్డాయి? 2024లో ఎలక్షన్లు అయిన తర్వాత మొత్తం అన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ బయటపడ్డాయి. ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీలోకి పార్టీ మార్పించి అవతల తెలుగుదేశం పార్టీలో కీలకమైన వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని అన్యాయంగా, అక్రమంగా చంపేసేలాగా చేశాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దానికి సంబంధించి ఫోన్ కాల్స్ ఏ బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుకున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోటి ఆయన సోదరుడితోటి ఎలాంటి సంభాషణలు నడిపారు, అన్ని వివరాలు కూడా పోలీసుల దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఎస్పీ అప్పుడెప్పుడో చెప్పారంట. అప్పుడెప్పుడో మర్డర్ జరిగిన తర్వాత రోజు ఎస్పీ చెప్పిన మాటల్ని ఇవాళ గుర్తు చేస్తున్నారు రోజా. ఆ తర్వాత పోలీసులంతా కూడా చెప్పిన మాటల్ని, కోర్టు ఎందుకు బెయిల్ రద్దు చేసిందనే మాటల్ని రోజా గుర్తు చేయలేదే. సో మనకి కావాల్సిన వాటిని మాత్రమే మీడియా ముందు ప్రజల్లోకి వెళ్ళేలాగా చెప్తే సరిపోదు. ఖచ్చితంగా వాటికి రివర్ట్ ఉంటుందన్న విషయాన్ని కూడా రోజా గుర్తు చేసుకుంటే బాగుంటుందేమో. ఇక ఆవిడ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని రాయలసీమ ద్రోహి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా రాయలసీమ ద్రోహి ఎవరు అనేది రాయలసీమ ప్రజలే ఆలోచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమలో ఉద్యానవన పంటలు వేసుకోవచ్చు, లేకపోతే కొన్ని ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పంటలు వేసుకోవచ్చు అని చెప్పేసి డ్రిప్ ఇరిగేషన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలు కొన్ని కోట్ల విలువైన డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని రైతులకి సబ్సిడీలో అందించింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాటి గురించి ఏమీ పట్టించుకోకుండా, నీటి ప్రాజెక్టుల మీద శ్రద్ధ పెట్టకుండా, నీటి ప్రాజెక్టులన్నింటినీ గాలికి వదిలేసి కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఆపేసింది చంద్రబాబు అని అంటే హాస్యాస్పదంగా ఉంటుంది. అది ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఎందుకు ఆపింది అనేది కూడా అందరికీ తెలిసిందే. ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కేసీఆర్ కేసు వేశాడు. ఎన్జిటీలో ఒక కంప్లైంట్ ఇచ్చాడు, సుప్రీంకోర్టులో కేసు కూడా వేశాడు. ఇక్కడ మీ ఇంటికి వచ్చి చేపల పులుసు తిన్న కేసీఆర్ రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టులకి నేనేం అడ్డురాను అని చెప్పేసి, రాయలసీమ బాగుండటమే మాకు కావాలి అని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి వెళ్ళిన కేసీఆర్ అక్కడ తెలంగాణకి రాగానే ఎన్జిటీలో కంప్లైంట్ ఇచ్చారు, అలాగే సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. అందుకే దాని మీద కేసు ఉంది కాబట్టి ఆపేయాలని చెప్పేసి కేంద్రం కూడా ఈ మధ్య అనౌన్స్ చేసింది. దానికి చంద్రబాబుకి ఎక్కడ సంబంధం అసలు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టుబట్టి సాధించుకోలేకపోయాడు? కేసీఆర్ తనకి ప్రాణ స్నేహితుడే కదా. 2019లో ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు కదా. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కడపలో ఉంటుంటే కడప ఇంటికి వచ్చి కేసీఆర్ అక్కడ స్నేహబంధంతో వాళ్ళిద్దరూ చేతులు కలుపుకొని ఆలింగనం చేసుకున్న తర్వాత మధ్యాహ్నం మీ ఇంటికి భోజనానికి వచ్చారు కదా. అప్పుడు మీరే కదా చేపల పులుసు పెట్టింది. సో మరి అప్పుడు ఎందుకు అడగలేకపోయారు రోజా? రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డా, రోజానా అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమవుతున్న విషయం కదా. ఇక్కడ రాజకీయాన్ని దాచాలని చూస్తే ఎలా? రోజా రాజకీయాన్ని దాచాలని చూసినా, ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూసినా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గౌతమ బుద్ధుడిలాగా లేకపోతే ఆది శంకరాచార్యులాగా చూపించాలని ప్రయత్నం చేసినా కానీ ఇది కుదిరేది కాదు కదా. కాబట్టి రోజా ఇవన్నీ గుర్తు చేసుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ప్రజలంతా కూడా భావించేలాగా మాట్లాడుకోవాలి. సో మొత్తం మీద రోజా మరోసారి తన నోటి దురుసుకి పని చెప్పారు. వరుసగా ఇలాగా చంద్రబాబు నాయుడును తెలుగుదేశం పార్టీ వాళ్ళను మాట్లాడుతూ వెళ్తుంటే ఇంకొకసారి నగరిలో 45,000 మెజారిటీ కాదు, ఈసారి 80,000 మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక రోజాకు కూడా అర్థమైనట్టుంది, నేను రాజకీయాల్లో ఎమడలేను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండలేను, వేరే పార్టీ వాళ్ళు నన్ను తీసుకోరు, భారతీయ జనతా పార్టీకో కాంగ్రెస్ పార్టీకో వెళదామన్నా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అసలు ఫ్యూచరే కనిపించట్లేదు, బీజేపీలో నన్ను తీసుకోవాలంటే తెలుగుదేశము జనసేన ఇద్దరు కూడా ఎన్ఓసి సర్టిఫికేట్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. వాళ్ళు తీసుకోరు, వీళ్ళు తీసుకోనివ్వరు. మొత్తం మీద నా రాజకీయ భవిష్యత్తు ఎటు కాకుండా పోతుంది, నేను పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. నగరిలో నన్ను పోటీ చేయడానికి దించితే అసలు వైసీపీ వాళ్లే ఓడిస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఓపెన్గా చెప్పేస్తున్నారు. అలాంటప్పుడు నాకు టికెట్ ఇవ్వరు. మరి టికెట్ ఇవ్వనప్పుడు, నేను పోటీ చేయనప్పుడు నేను ఎలా మాట్లాడితే ఏంటిలే అనుకుంటున్నారేమో తెలియదు. కానీ మొత్తం మీద రోజా మాత్రం తన నోటి దూకుడికి ఎక్కడా తాళం వేయటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కూడా ఎక్కడా హోప్ ఇవ్వటం లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.